అందరు ఇప్పుడు వాగ్దానాలు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ వాగ్దానాలు వెనకాల కొంత ప్లేస్ ఉంది చివరి భాగంలో. ఆ ప్లేస్లో ఫస్ట్ మీ పేరు రాసుకోండి. ఏం రాసుకోండి? మీ పేరు రాసుకోండి. వాగ్దానాలు కుటుంబంలో అందరి ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీ వాగ్దానం మీద మీ పేరు రాసుకోండి. రెండవదిగా, మీరు వదిలేసేటటువంటి లేదా మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలు మీరు రాయాలి. అర్థమైందండి? దేవునికి మిమ్మల్ని ఏదైతే దూరం చేస్తుందో, దేవునికి మిమ్మల్ని ఏదైతే ఎడబాటు చేస్తుందో, ఒక 2 విషయాలు, ఎక్కువ కాదు, 2 విషయాలు. ఒకటి నెంబర్ 1 ఇది, నెంబర్ 2 ఇది నేను ఈ సంవత్సరం మార్చుకుంటున్నాను అని మీకు మీరే తీర్మానము చేసుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. అర్థమైందండి? ఓకేనా? వచ్చే డిసెంబర్ నెల 31 తారీఖున దాని ప్రకారంగా మీరున్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీకు చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి, రాయగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయించి ఈ తీర్మానాన్ని మీరు తీసుకోవాలి. ఓకేనా? రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము. మేము నీ సన్నిధానంలో ధ్యానించబోచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోజువారి క్యాలెండర్ లాగానే ఈరోజు కూడా లోకానుసారంగా మనం చూసినట్లయితే సంవత్సరం మారిందని మనం అనుకుంటున్నాం. కానీ పొద్దుకేమో తెల్లారింది కాబట్టి, డేటు మారింది కాబట్టి, అంకె మారింది కాబట్టి సంవత్సరం మారింది. ఇది నూతన సంవత్సర వేడుక, ఈ సమయంలో మందిరంలో ఉండాలి అని చెప్పి మనమందరము మందిరానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఏమన్నా మార్పు ఉందా? మారింది డేట్ ఒకటే కదా, సంవత్సరం ఒకటే. ఇంతకుముందు 24 ఉండేది, ఇప్పుడు 25 అయిందండి, అంతే కదా. మరి దీనికి ఈ ఒక్క ఈవెంట్ అంటే ఒక్క అంకె మారినందుకు మనకేం కలిగింది మన జీవితాల్లో? చెప్పాలా? కొత్త బట్టలు వచ్చినాయి, ఇంకేముంది చెప్పాలమ్మా? ఏమేమి వచ్చినాయి చెప్పాలా? ఈ ఒక్క అంకె మారిన కారణంగా విందులు వచ్చినాయి, పక్కన రెడీ అవుతున్నాయి, అవునా? తర్వాత మన ఒంటి మీద కొత్త బట్టలు వచ్చినాయి. నిన్న షాపులన్నా తిరిగినాం, అవునా కదా? కొట్లన్నీ కొన్నాం, అలంకరించుకున్నాం, ఇంటిని అలంకరించుకున్నాం. అనేక రకాలైనటువంటి మార్పు జరిగింది. వాస్తవానికి ఈ మార్పు ప్రకృతిలో జరిగింది. అది ఎవరిది అని అంటే యెహోవా సంవత్సరములు. అవి ఎవరి అండి? అదే కదా వాక్యం ఉంది, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపై. ఇది రోజు మారింది, సంవత్సరం మారింది కాబట్టి నూతనమైందంటూ ఏమీ లేదు. కానీ నూతనం అవ్వాల్సింది నీ హృదయం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కొత్త సంవత్సరం వచ్చాం కాబట్టి కొత్త తీర్మానం నీకు ఉండాలి. కొత్త సంవత్సరం మారాం కాబట్టి కొత్త జీవితం నీకు రావాలి. కొత్త సంవత్సరానికి వచ్చాం కాబట్టి కొత్త బ్రతుకు మనకు కావాలి. కొత్త సంవత్సరం వచ్చాం కాబట్టి దేవునికి దగ్గర క్రొత్తగా ఎట్లా మనం ఉండాలో, ఆయనతో ఎలా ఐక్యపరచబడాలో, ఆయనతో ఎట్లా సహవాసం కలిగి ఉండాలో, ఆయనతో ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలో మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నారు కాబట్టి మీరందరూ మందిరానికి వచ్చారు. నమ్ముకోనటువంటి వారు ఏమండి, ఇందాక వార్తలు వింటూ ఉంటే
విపరీతమైనటువంటి తాగుడు. ఈ రాత్రి గత అర్ధరాత్రి తాగారని చెప్తున్నారు. విపరీతమైనటువంటి మద్యం సేల్ అయిందటండి. విపరీతమైనటువంటి కేకులు కొన్నారటండి. విపరీతమైనటువంటి అసలు ఎక్కడ లేని విందు వినోదాలు కోకొల్లలుగా, వీటిని ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల చేత బందోబస్తులు, ప్రత్యేక ఈవెంట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, తర్వాత ఇంకే రిసార్ట్ల మీద పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి ప్రజలను అదుపు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ప్రజల్లో దేవుని భయము లేదు. కాబట్టి మన జీవితాల్లో సంవత్సరం మారినంత మాత్రాన ఉన్న జబ్బులేం పోవు. సంవత్సరం మారినంత మాత్రాన మనకుండే అప్పులని తీరిపోవు. సంవత్సరం మారినంత మాత్రాన మన బ్రతుకులేమి నూతన పరచబడవు. కానీ యేసు క్రీస్తు నీ జీవితానికి వస్తేనే అవి నూతన పరచబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, ఈ సంవత్సరాలన్నీ ఎవరి చెప్పాలా? ఎవరి అండి? మీకు 60 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 10, 15 ఉండొచ్చు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అవి యెహోవానికి ఇచ్చినటువంటి సంవత్సరములు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీకు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? మీ వయసు అండి ఎంత? ఏమ్మా మీ వయసు మీకు తెలుసా? మా అమ్మగారిని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, మీ వయసు ఏంటి అని అంటే ఎప్పుడు 25 చెప్తుంది. ఎప్పుడు ఏమన్నా అడిగితే నేను మాట మార్చనండి అని అంటదట. కాబట్టి మీరు అట్లా అనకండి. యెహోవా సంవత్సరములు జరిగిపోతున్నాయి. ఆయన జరుపుతున్న కొద్దీ నువ్వేమవ్వాలి అని అంటే రూపాంతరము చెందాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు వేటికి దూరంగా ఉండాలని ఆయన నీకు తెలియచేస్తాడు. అర్థమైందండి? అర్థమవుతుందండి? బాగా వినాలి. నీవు దేవునికి దగ్గరగా ఉంటే వేటికి దూరం ఉండాలో, వేటిని గైకొనకూడదో, వేటికి లోబడకూడదో, వేటిని చేయకూడదో దేవుడు నీకు తెలియచేస్తాడు. ఈ 2025 సంవత్సరంలో మీ జీవితంలో మిమ్మల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో నడవడానికి మీరు సిద్ధమా? ఏమండి? మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ టు చేంజ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్? దేవుని చిత్త ప్రకారంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటున్నారా? ఈ ప్రశ్న ఎల్లప్పుడూ మీ జీవితాల్లో మీరు కలిగి ఉండాలి. అర్థమవుతుందండి లేదా? వింటున్నారా ఏమ్మా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. దేవుడు చాలండి. ఆయన కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. ఆయన మన మీద తప్పు చేసినప్పుడల్లా బాధపడుతున్నాడు, కానీ వాత్సల్యం కూడా చూపిస్తున్నాడు. ఎన్నో ఆదివారాలు మీరు ఎగ్గొట్టారా లేదా? దేవుడు మీ మీదకి ఏమైనా శిక్ష రప్పించాడా? మిమ్మల్ని మీరంతా భస్మమౌను గాక అన్నాడా? శపించాడా? దూషించాడా? ద్వేషించాడా? వద్దనుకున్నాడా? లేదు. ఆయన కోపం చిన్నది, ఆయన ప్రేమ అపారమైనది. దేవునికి స్తోత్రం. మీరు రానప్పుడు బాధపడతాడు, వచ్చినప్పుడు ఆ రాని సంఘటనను ఆయన మర్చిపోయేటటువంటి దేవుడు, క్షమించేటటువంటి దేవుడు, ప్రేమించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇంత ప్రేమ ఉంది కాబట్టి నేను ఇంకొంచెం పెద్ద తప్పు చేస్తా అంటానికి లేదు. అర్థమైందండి? కాబట్టి మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ వాక్యానుసారంగా సరిచూసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గత 2024 సంవత్సరంలో చేసినటువంటి తప్పులు 2025 సంవత్సరంలో చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 2024 ఎగ్గొట్టినట్టు 2025 మీరు చెప్పాలి ఈ మాట, ఎగ్గొట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం.
2024 బైబిల్ చదవనట్టు 2025లో బైబిల్ చదవకుండా ఉండడానికి వీల్లేదు. చదువుతారా చదవరా? ఒక సామెత ఉంది, కొత్త ద్రాక్ష రసము పాత బుడ్డిలో పోసినా అదేమైద్ది? కొత్తదంటారా పాతదంటారా? ఎందుకని? డబ్బా ఎవరిది? పాతది, సీసా. అందుకనే మనం కొత్త ద్రాక్ష రసం లేదా కొత్తగా మనం రూపాంతరం చెందాం కాబట్టి మనం ఎక్కడుండాలి? కొత్త సీసాలోనే మనం ఉండాలి. అవునా? కొత్తదానికి విలువ, పాతదానికి విలువ. ఏమండి, బట్టల షాప్కి వెళ్ళి మీరు కొత్త అడుగుతారా పాత అడుగుతారా? ఎందుకు చెప్పాలి? ఎందుకని? అవే శ్రేష్టంగా, నాణ్యంగా, అందంగా, గట్టిగా, మంచిగా ఉంటాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. మీ జీవితాలు కూడా దేవుడు అట్లా చేయాలనుకుంటున్నాడు. కానీ మీరేమంటున్నారంటే దేవన్న ఆత్మీయ జీవితాన్ని పాత సీసాలోనే పోస్తా అంటున్నారు. వద్దు, పాత దాంట్లో వద్దు. మీరు ఎక్కడ చేయాలండి? అది కొత్త సీసాలో మీరు పోయాల్సినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా గనక మీరు మార్చుకున్నట్లయితే మీ మీదకు వచ్చేటటువంటి ఆశీర్వాదములు ఒకసారి చూడండి. యోవేలు గ్రంథము 24 నుంచి చదువుదాం. 2వ అధ్యాయము 24 వచనం కాడ నుంచి చదవండి. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును, కొత్త తైలమును, గానుగులు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా నెత్తును. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. దేవునికి స్తోత్రం. 27 కూడా చదవండి. అప్పుడు ఇశ్రాయేలు మధ్యనున్నవాడును నేనేననియు, నేనే మీ దేవుడననియు, యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు. దేవునికి స్తోత్రం. మీరు గనక మిమ్మల్ని మీరు నూతన పరుచుకుంటే, మీరు గనక మీ జీవితాలను మార్చుకుంటే, మీ జీవితాల్లో గనక మిమ్మల్ని మీరు సెల్ఫ్ పరిశీలన వాక్యానుసారంగా చేసుకొని గనక మీరు చూసుకున్నట్లయితే ఈ ఆశీర్వాదములన్నీ మీ మీదకు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. గొంగళి పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ తిన్న ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరాల పంట అంతా మీరు నా కొరకు నీతిగా ఉంటే, మీరు నా కొరకు నిజాయితీగా ఉంటే, ఈ 2025 సంవత్సరంలో నాకు అనుకూలంగా ఉంటే, నాకు లోబడితే, నా మాట వింటే, నేను ఇవన్నీ కూడా నేను మరలా మీకు ఇస్తా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆలోచిద్దాం. పురుగులు తినదేయడం తిరిగి వస్తుందా? సాధ్యమేనా? అసలు చెప్పరేమ్మా. మీరు తిన్నది ఎప్పుడైనా తిరిగి వస్తుందా? పురుగుల సంగతి ఎందుకు, మీ సంగతి వద్దాం. క్రిస్మస్కి తిన్నాం తిండి, తిరిగి వస్తుందా? నిన్న రాత్రి తిన్నాం, తిరిగి వస్తుందా? కానీ దేవుడు అంటున్నాడు, గత సంవత్సరాలు తిన్నయే పురుగులు మీ పంటను నాశనం చేసినాయే. ఎన్నో సంవత్సరాలుగా చీడ తిన్నాయి, పసరు పురుగులు తిన్నాయి, మిడతలు తిన్నాయి, ఈ గొంగళి పురుగులు తిన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే మీ పంటను నాశనం చేసినాయో, మీ భూమిని నాశనం చేసినాయో, మీరు నా మాట విననప్పుడు ఇవి నా మహా సైన్యం. అర్థమైందండి? ఇవాట ఏంటండి? దేవుని మహా సైన్యం. ఆయన సైన్యాన్ని పంపిస్తున్నాడు. ఎప్పుడు? మీరు మాట విననప్పుడు, మనం మాట విననప్పుడు, మనం ఆయన లోబడనప్పుడు, మనం ఆయనకు విధేయత చూపినప్పుడు ఆయన సైన్యాన్ని పంపించి ఇకనైనా నాకు ప్రార్థన చేస్తారేమో, ఇకనైనా నాకు లోబడతారేమో,
ఇప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో అని చెప్పి ఈ మహాసైన్యాన్ని అంతటిని పంపించి ఆయన ఏం చేశాడనంటే తినివేపించాడు. ఒకవేళ గనక మనం ఆయన మాట వింటే ఈ సైన్యం మరల నీ మీదకి అటాక్ చెయ్యదు. ఆ తినివేసిన పంటనంతా మరలా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి నేను మీకు మరలా దయచేస్తా. దేవునికి స్తోత్రం. ఎంత ఆశీర్వాదం అండి. సామెత ఒకటి ఉంటుంది, పోగొట్టుకున్న కాడే వెతకాలట. అవునా కదా? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలట అండి. మనం ఎక్కడైతే లాస్ అవుతున్నామో, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకా చేసే ఏ పనైనా కానీ ఎక్కడైతే నువ్వు చతికిలబడిపోతున్నావో, యేసు లేకుండా ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో, యేసు ఆశీర్వాదం లేకుండా ఏ జీవితాన్ని అయితే నువ్వు కొనసాగిస్తున్నావో, ఈ సంవత్సరం ఈ 2025 అలా ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఆయన స్థితిని, ఆయన పూర్వపు స్థితిని మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సంవత్సరాలు మారుతున్నా కానీ నీ భక్తి జీవితం మారకపోతే, సంవత్సరాలు మారుతున్నా నీ ఆత్మీయ విశ్వాసం మారకపోతే, సంవత్సరాలు మారుతున్నా ఆత్మీయంగా నువ్వు బలపడకపోతే, ఆత్మానుసారంగా ఇంకా నువ్వు బాలుడు అయి ఉంటే అది నిష్ప్రయోజనం. ఏమండి? అది వ్యర్థమైనటువంటి భక్తి. నిన్ను నువ్వు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, మనల్ని మనం రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. మనం గొంగళ పురుగుని ఎప్పుడైనా చూసారా? ఏమండి? గొంగళ పురుగు ఎవరికి నచ్చదు, అవునా కాదా? ఎవరైనా ముట్టుకుంటారా? ముద్దు పెడతారా? సీతాకోక చిలుకను ఏం చేస్తారు? పట్టుకుంటారు, ఆడుకుంటారు దాంతో. ఆ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అది ఎవరికి నచ్చదు. కానీ సీతాకోకగా చిలుకగా మారినప్పుడు మాత్రం అదేం చేస్తుంది అని అంటే అందరికీ కనువిప్పును, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కానీ అదే గొంగళ పురుగు ఏమైంది? సీతాకోక చిలుకగా మారింది. అది అట్లా మారడానికి ఏం చేసింది అని అంటే ఒక గూడు కట్టుకొని అందులో నిద్రించి తనని తాను రూపాంతరము చేసుకుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వింటున్నారమ్మా? అయిపోయింది. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇది ఒక ఆత్మీయ ఇల్లు, మందిరం ఆత్మీయ ఇల్లు. ఈ గూడులోనికి వస్తే ఇక్కడ నువ్వు రూపాంతరము చెందుతావు. దేవునికి స్తోత్రం. గొంగళ పులుగురాకి ఇక్కడ రావాలి, సీతాకోక చిలుకగా మీరు ఇక్కడి నుంచి చెప్పాలి, బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరం ఎవరు నువ్వు? గొంగళ పురుగువా? తర్వాత సీతాకోక చిలకల? ప్రశ్న మీరే వేసుకోండి. జవాబు వాక్యంలో ఉంది. వాక్యానుసారంగా జీవిస్తే యువర్ ఏ బటర్ఫ్లై, లేకపోతే ఇంకా బగ్గానే మనము మిగిలిపోతాం, గొంగళి పురుగుగానే మనం మిగిలిపోతాం. కాబట్టి మనిషి నిరంతరం నేర్చుకునేవాడండి. మనిషి ఎవరండి? చెప్పాల. 40-50 సంవత్సరాలు వచ్చిన నిరంతరమైనటువంటి విద్యార్థి మనిషి. కాబట్టి మిమ్మల్ని మీరు యేసుక్రీస్తునందు విద్యార్థులుగా భావించి, పిల్లలుగా భావించి ఇక్కడికి వచ్చి వాక్యాన్ని నేర్చుకోండి. వాక్యానుసారంగా మీరు జీవించండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. బయటికి వెళ్ళి తద్వారా మిమ్మల్ని మీరు సీతాకోక చిలుకలుగా, మీ పేరు చెప్తే సువాసన రావాలి. పలానా వ్యక్తి అని అంటే, పలానా నతానియల్ అంటే, పలానా జేమ్స్ అంటే, పలానా డేవిడ్సన్ అని అంటే, పలానా డేవిడ్ రాజ్ అంటే ఏం రావాలి? సువాసన. అంతేగాని నీ సువాసన కాదు. అర్థమైందండి? మన నుంచి ఏం రావాలండి? కంపు రాకూడదు. అర్థమైందండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఇద్దరు నన్ను విష్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఇంటికి వెళ్ళంగానే వచ్చారు, పాస్టర్ గారు, మామగారు అని వచ్చారు. ఏం వాసన? సువాసన వస్తుందా? ఊగుతూ తూగుతూ వస్తే ఏమవుతుంది? రాత్రి అంతా ఏడో పడుకున్నారు పాపం మనసులో. ఉదయాన్నే నేను కనపడ్డాను, వచ్చారు. ఏం వాసన అని అంటే రాత్రి అంతా గబ్బు వాసన, చెమట వాసన. వాళ్ళకి న్యూ ఇయర్ వేడుకలు 2 రోజుల క్రితం నుంచి స్టార్ట్ అయినాయి. ఎప్పటి నుంచి? 2 రోజుల క్రితం నుంచే. ఇంకా న్యూ ఇయర్ వచ్చింది, ఇంకా 2 రోజులు కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఇంకెన్ని రోజులు? ఇవన్నీ వారం సెలబ్రేషన్స్ వాళ్ళకి. ఏ పండగ వచ్చినా ఫస్ట్ అటెండ్ వాళ్ళదే.
కాబట్టి మనం అట్లా ఉండొద్దు. మన నుంచి ఏం రావాలి అని అంటే సువాసన, సువార్త వాసన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వాసన. కాబట్టి మన జీవితాల్లో అలాంటి వాసన కలిగి మంచి పిల్లలుగా మనల్ని మనం రూపాంతరం చెందుతూ మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను, వాగ్దానాలు తీసుకున్నారు కాబట్టి మీ పేరు రాసుకొని 2 కార్యాలు మీ జీవితంలో మీకు మార్పు, నన్ను నేను మార్చుకోగలను వీటిని అని చెప్పి ఒక తీర్మానంతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. అట్లానే కొనసాగుదాం. ఎంతవరకు నెరవేర్చుకున్నామో చివరిలో లెక్క చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఇంటి గొప్ప కార్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ మాటలు విన్నాం ప్రభువా, నీ కొరకు నడిచి జీవించే భాగ్యాన్ని దయచేయండి. 2025 సంవత్సరం ప్రభువా నా ఒక్కడి వల్ల అయితే కాదు, నేను దీన్ని జయించలేను, నేను ఆశీర్వాదకరంగా నేను ఉండలేను. మీరుంటే తప్ప ప్రభువా నాకు ఇది సాధ్యం కాదు. కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా మీరు నా చెయ్యి బట్టి నన్ను నడిపించండి. శ్రమల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, లేమిలోనూ, కలిమిలోనూ, సంతోషంలోనూ, బాధలోనూ, బలహీనతల్లోనూ, ఆర్థికపరమైనటువంటి విషయములలోనూ, ఉద్యోగపరమైనటువంటి విషయములలోనూ, వ్యవసాయపరమైనటువంటి విషయములలోనూ, చదువుపరమైనటువంటి విషయంలోనూ, భవిష్యత్ భాగస్వామి విషయంలోనూ మీరు నా చేయి పట్టి నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.